హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాను. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకములు అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాదరావు గారు, ఫోన్ నెంబర్ 9413685994 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, ఇంతవరకు గొప్ప కృపను బట్టి ఆయన పాటల ద్వారా, స్థుతుల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందిన తండ్రి, నేను ఈ ప్రత్యేక దినం నీ మాటలు వినవచ్చుకుంటున్నా. నాతో మాట్లాడుతూ వాక్యమయుడు ఇస్తున్నాము. నిన్ను వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమె కూర్చున్నాము. పరిశుద్ధాత్మను పొందుట అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మనము ప్రారంభం నుండి 4 వచనాల వరకు ఆరాధనలో చదువుతున్నాము. మళ్ళీ చదువుతున్నాము. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడెను. వారిలో ఒక్కొక్కరి మీదను అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున కృపా సమాధానం దేవుడు మీకు ఎల్లరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము పెంతెకోస్తు పండుగ. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, వీటన్నిటికి కూడా అనాది కాలంలోనే దేవుడు పునాది వేస్తున్నారు. పూర్వకాలంలో ఇశ్రాయేలీయుల కాలంలో ఒక పేరులోను, ఈనాడు మనకి ఇంకొక పేరులోను అవి కనబడుతూ ఉన్నాయి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుంది, దానికి ఏది చేర్చబడదు, కనుక ఇది పూర్వకాలమే. ఇప్పుడు మనం జరుపుకునే పండుగకు పూర్వకాలంలోనే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాము. క్రీస్తు ప్రభు యొక్క జన్మకాలంలో లూకా 1:37 ఒక మాట ఉన్నది. 1వ అధ్యాయంలో 37వ వచనంలో
దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. కనుక ప్రియులారా, ఆనాడు దేవుడు ఒక మాట చెప్పున్నారు వారి పాత నిబంధన. ఈనాడు మనము కూడా దానిని ఆచరిస్తూ ఉన్నాం. చూడండి, ఒకసారి మనం చూసినట్లయితే మన క్యాలెండరు 20వ తారీఖున 24 ఏప్రిల్ నెల 20వ తారీఖున ఈస్టర్ పండుగ జరుపుకున్నాం. తేలిక మాటల్లోనే చూద్దాం. ఈస్టర్ పండుగ తర్వాత, అంటే ఈస్టర్ పండుగ అంటే ఏంటి? ప్రభు మరణమును జయించి తిరిగి లేచారు. లేచిన తర్వాత మీరు చూసినట్లయితే అపోస్తుల కార్యం 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు సజీవునిగా వారికి కనబడుచు ఉన్నారు. 40 దినాల వరకు. ఒక దినము కాదండి. ఒక దినం ఒక ఆయన కనపడితే ఆయన నిజమేలా అబద్ధం అనవచ్చు, ఇంకొక ఆయన అబద్ధం అనవచ్చు. అలా కాదు, 40 దినాల వరకు గతంలో ఎలాగో అపోస్తలులతో శిష్యులతో ఉన్నారో అలాగూ తిని త్రాగి వారితో ఉన్నారు. వారిని బలపడతారు. ఓహో, ఇక ఈయన మరణము, శీలలు, మేకులు, తల మీద గుండ్ల కిరీటము ఇవన్నీ ఏం చేయలేదయ్యా వీళ్ళని ఈయన అనేటువంటి నిర్ణయానికి వారు రావడం జరిగింది. సరే, 40 దినముల తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు. 29/5 మే నెల 29వ తారీఖున ఈ సంవత్సరమే మనము ఆరోహణ పండుగ జరుపుకున్నాం. 29 మే నెల. ఆ తర్వాత ప్రభువు పరలోకానికి ఆరోహణమై వెళుచు మళ్ళీ అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలోనికి వెళ్ళండి. 4వ వచనంలో ఏముందంటే, మీరు వెళ్ళక నా వలన వినినటువంటి తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్పారు. పరిశుద్ధాత్మ, అదే 8వ వచనంలో కూడా చూడండి. 8వ శక్తి పొందేదాన్ని కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై కనుక 29వ తారీఖు మనము ఆరోహణ పండుగ జరుపుకున్నాము. ఆ తర్వాత 10 దినములు ప్రభు వారిని కనిపెట్టమని చెప్పారు. ఈ దినము 8వ తారీఖు జూన్ నెల 10వ దినమైంది, పెంతెకోస్తు పండుగ. ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పినటువంటి షెడ్యూల్ అంతా కూడా ఎవరో బైబిల్ మిషన్ వాళ్ళు, కిరణ్ బాబు గారు, ఎవరో మేము ఏర్పాటు చేసింది కాదండి. ఇది అంతర్జాతీయంగా దీన్ని ఏర్పాటు చేశారు భక్తులైన వారు. ఇది క్రిస్మస్ పండుగ 25 లాగా ఎప్పుడు ఈ డేట్లు ఇలా ఉండవండి. ఆ డేట్లు మారిపోతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఉదాహరణ చూడండి, మనము 23వ సంవత్సరంలో ఏప్రిల్ 9న ఈస్టర్ పండుగ జరుగుతుంది. ఏప్రిల్ 9న. ఆ తర్వాత మళ్ళీ 40 దినాలు అయిన తర్వాత మే నెల 18వ తారీఖున ఆరోహణ పండుగ జరుగుతుంది. ఇలాగూ ఈ డేట్లు క్రిస్మస్ పండుగలాగా జనవరి 1 లాగా ఎప్పుడు ఉండేవి కాదండి. దీనికి ఒక పెద్ద లెక్క ఉన్నది, గొప్ప సిద్ధాంతం ఉన్నది. ఎట్లా పడితే అట్లా చేయడానికి లేదు. ఇవి నాకు తెలిసినంత వరకు కాకాని స్వస్థశాల క్యాలెండర్లో మాత్రమే ఈ షెడ్యూల్ కనబడుతుంది. ఇది కేవలము బైబిల్లో ఉన్నటువంటి పద్ధతి. కాకాని వాళ్ళు కానీ బైబిల్ మిషన్ వాళ్ళు కానీ ఏర్పాటు చేసింది కాదు. ఇది అంతర్జాతీయంగా ఉన్నటువంటిది. సరే, ఇప్పుడు మన పాఠంలోకి వద్దాము. ఇక్కడ చూడండి, మనం చూసినట్లయితే మరి ఒకసారి చెప్తాను నేను. ఏప్రిల్ నెల 20వ తారీఖున మనము ఈ సంవత్సరము ఈస్టర్ పండుగ జరుపుకున్నాము. ఈస్టర్ పండుగ అంటే ప్రభువు సమాధిలో నుండి మరణం జయించి తిరిగి లేచారు. ఆ తర్వాత అపోస్తుల కార్యం 1:3వ వచనం ప్రకారంగా 40 దినములు ఆయన సజీవునిగా భూమి మీద కనబడ్డాడు అందరికీ. అందరికంటే మిగతా వాళ్ళు కనపడ్డాడా అనేది డౌట్ రావచ్చు. అంతకుముందు కనపడితే ఈయన దేవుడు అన్నారా,
ఈయన వేసుకోమన్నారు ఇప్పుడు కనపడటానికి. ఇప్పుడు కనపడినా ఎప్పుడు కనపడినా కూడా వాళ్ళు నమ్మలేరు, నమ్మేవారికి కనపడ్డారు. ఆ తర్వాత మనము 29వ తారీఖున మే నెల 29వ తారీఖున అప్పటికి 40 దినాలు అయిపోయినాయి కనుక ఆరోహణ పండుగ జరుపుకున్నారు. ప్రభు పరలోకానికి ఆరోహణమైనటువంటి పండుగ. ఆయన వెళుతూ మీకు ఇందాక రెఫరెన్స్ కూడా ఇచ్చాను అపోస్తలుల గారు 1:4లో, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినినటువంటి తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టాడని. కనుక వారు 10 దినములు అక్కడే ఉండి కనిపెట్టారు. ఆ 10వ దినము ఈరోజు 8/6/2020 జూన్ నెల 8వ తారీఖు. ఈ దినము పెంతెకోస్తు పండుగగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ప్రారంభంలోని పోతాం. వారు ఈ పెంతెకోస్తు పండుగ నాడు చేసిన పని ఏంటంటే, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా నిండెను. నాలుకలు విభాగింపబడి రాలగా వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పాత నిబంధనలోనే ఉన్నది. మీకు 2 రిఫరెన్స్ నేను చూపిస్తాను, మనకు సమయం లేదు కనుక. ద్వితీయోపదేశకాండంలో చూడండి, 16 అధ్యాయంలోకి వెళదాము, 9 నుండి చూద్దాము. ద్వితీయోపదేశకాండము 16, 9 నుండి చదివినట్లయితే కొడవలి మొదటి తేదీ వేసిన దినం మొదలుకొని 7 వారములు లెక్కించి వారముల పండుగ ఆచరించుటకై స్వేచ్ఛార్పణము సిద్ధపరచవలెను. నిన్ను ఆశీర్వదించిన కొలది 11 అప్పుడు నీవును కుమారుడును కుమార్తెయు నీ గ్రామములో ఉన్న లేవీయులు, ఈ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రులను నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ఇక్కడ చూడండి, 7 వారములు నీవు లెక్కింపవలెను. ఇక్కడ నుండి పంట చేయాలంటే పైరు చేతికి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆ పంటను కోసేటువంటి, అందుకని ఆ మాట క్లియర్గా రాశారు. కొడవలి దాని మీద వేసినటువంటి దినం మొదలుకొని 7 వారములు అంటే 7 ఏళ్ళు 49, 50వ రోజు అన్నమాట. 50వ రోజు వారికి వచ్చేటువంటి పండుగను ఏమన్నారంటే ప్రథమ ఫలముల పండుగ అని అన్నారు. 50వ రోజు వీళ్ళారా క్రీస్తు ప్రభు మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత 50వ రోజున వచ్చింది ఈ పెంతెకోస్తు పండుగ. అంటే 40 దినాలు సజీవులుగా భూమి మీద ఉన్నారు, 10 దినములు కనిపెట్టమన్నారు, మొత్తం 50 దినాలు. ఈ పండుగకు చాలా పేర్లు ఉన్నాయి. మీకు ఒక రిఫరెన్స్ కూడా చూపిస్తాను చూడండి. నేను మీకు లేవియా కాండము 23వ అధ్యాయంలో లేవి 23:15 నుండి చూద్దాం. 15 నుండి కూడా మనం చూసినట్లయితే, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పన్ను మీరు తెచ్చున దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. 7 వారములు లెక్కించవలెను, లెక్కకు తక్కువ కాకుండా. చాలు చూడండి. ఇప్పుడు మన పాఠంలోకి వద్దాము. కనుక ఈ పెంతెకోస్తు పండుగకు పునాది పాత నిబంధనలోనే దేవుడు వేశారు. దాన్ని ఏమన్నారంటే ప్రథమ ఫలముల పండుగ అని అన్నారు, వారముల పండుగ అని అన్నారు. 7 వారాల తర్వాత జరుపుతున్నారు కనుక దాన్ని వారు వారముల పండుగ అన్నారు. కోత పండుగ అని కూడా అన్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత జరుపుకునేటువంటి పండుగ కనుక దీన్ని కోత పండుగ అన్నారు. పెంతెకోస్తు పండుగ అన్నారండి దీన్ని. ఇంకా దీనికి ఉన్న పేర్లు ఏంటంటే
ఇది క్రైస్తవ సంఘం యొక్క జన్మదినము. ఈరోజు క్రైస్తవ సంఘం పుట్టినటువంటిదండి. మనం కూడా జరుపుకుంటాం కదా జన్మదినాలు. ఎందుకు దీన్ని అన్నారంటే చూద్దాం. ఇది ప్రపంచ క్రైస్తవ సువార్త కోత పండుగ దినం ఇది. ఎందుకంటే ప్రభు 12 మందిని ఏర్పరచుకున్నారు. ఆయన వారిని సిద్ధపరిచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిన తర్వాత వారు మొట్టమొదటిసారిగా ఇక్కడ కూడుకొని దేవుని వాక్యమును ప్రకటించారు. ఆత్మ పొందిన తర్వాత ప్రియులారా ఒక మాట గమనించండి. అపోస్తలులు అంటే ఎవరండి? ప్రభు శిష్యులు. అంతే. కొంచెం చిన్న చిన్న విషయాలు తెలియక వాళ్ళెవరు వీళ్ళెవరు అనుకుంటారు. ఈ అపోస్తలుల విషయం చూస్తే ఇది మేడగదిలో కూడుకున్నారు. వాళ్ళు మేడగదిలో కూడుకొని ప్రభు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను పొందకమును మునుపు వారు బలహీనులు, పిరికివారు, యూదులకు భయపడాయా, అసలు నాయకుడినే చంపేశారు, మనను కూడా చంపేస్తారని తలుపులు వేసుకుని భయపడ్డారు, చెదరిపోయారు, బెదరిపోయారు. విద్య లేని పామర్లప్పుడు, ధనం లేని వారు, జ్ఞానం లేని వారు, సామాన్య మానవులు. వింటున్నారా? పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఎక్కడ పొందారండి వీళ్ళు? 120 మంది మేడగదిలో కూడుకున్నారు. ఈ మేడగదిలోకి అందరూ వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు ప్రభు తీసుకెళ్ళి అక్కడ ప్రార్థనలు చేయించేవారు. చూడండి, అపోస్తలుల కార్యంలోనికి వెళితే ఈ మేడగది విషయం మీకు మరి ఒకసారి చూపిస్తాను నేను. చూడండి, 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ 11వ వచనం చూద్దాం. వారు పట్టణంలో ప్రవేశించి మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరెవరనగా ఆంద్రేయ. ఇప్పుడు ఇక్కడ ప్రభువును అప్పగించిన యూదా ఇస్కరియోతు మాత్రం లేడు. ఇక్కడికి వాళ్ళు ఎప్పుడు వెళ్ళే అలవాటు. ప్రభు అక్కడ తీసుకెళ్ళి ప్రార్థనలు జరిగించి వచ్చేవారు. అక్కడే వారికి చివరి పస్కా భోజనం కూడా అక్కడే వడ్డించారు ఆయన. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను పొందక ముందు వారు బలహీనులు, డబ్బు లేని వారు, జ్ఞానం లేని వారు, పిరికివారు, భయపడేవారు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, వింటున్నారు జాగ్రత్తగా, అవన్నీ లేకపోయినా సరే గొప్ప జ్ఞానం కలిగిన వారు అయిపోయారు. గొప్ప ధైర్యవంతులు, గొప్ప బలవంతులు, గొప్ప శక్తివంతులు. తీసుకెళ్ళండి అయ్యా, ధైర్యంగా బోధించారు వారు. మీరే చంపేశారయ్యా యేసు ప్రభువుని, మీరు బల్ల బుద్ధి చెప్పారన్నమాట. వాళ్ళ ప్రాణాలు పోయినా చూసారా? పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పొందక ముందు ఉన్నటువంటి విషయం. అందుకనే మనలను కూడా పరిశుద్ధాత్మ పొందడానికి ప్రార్థించుకోమని, మొరపెట్టుకోమని. ఎందుకంటే అందరికీ వాగ్దానాలు చేశారు. ఇందాక ఒక మాట చదివాం మనం యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 28వ వచనంలో, తరువాత నేను సర్వజనుల మీద. అసలు ఆయన మాట ఎలా ఉందో చూడండి, దేవుడి మాట. ఆయన ఆశ ఎలా ఉందో. సర్వజనుల్లో ఎవరున్నారండి? దొంగలు ఉన్నారు, వ్యభిచారులు, నరహంతకులు, అక్రమస్తులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరి మీదట పరిశుద్ధాత్మను కుమ్మరిస్తారు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఎందువల్ల దీనిని పెంతెకోస్తు పండుగ మిగిలిన పండుగలతో ఎందుకు మనము అలా పోల్చడం జరిగింది అని చూసినట్లయితే, ఇందాక చెప్పాను, మరి ఒకసారి చెప్తాను నేను. ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ, కోత పండుగ, పెంతెకోస్తు పండుగ, ప్రపంచ సువార్త కోత పండుగ. ప్రపంచ సువార్త కోత పండుగ, ప్రపంచ సువార్త కోత పండుగ. ఇది క్రైస్తవ సంఘం యొక్క జన్మదినము. ఇప్పుడు ఇక్కడ పుట్టిందండి క్రైస్తవం. చూడండి, ప్రభు 12 మందిని ఏర్పరచుకున్నాడు. తర్వాత 70 మంది అయ్యారు. తర్వాత 120 మంది అయ్యారు. అపోస్తలుల కార్యములో చూడండి, ఇక్కడ పేతురు గారు చెప్పిన ప్రసంగం విన్న తర్వాత 2వ అధ్యాయం 41 చూద్దాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి
చూడండి, పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడిన ఒక్క ప్రసంగం ద్వారా 3000 మంది బాప్తిసం పొందారు. 3000 మంది. దయచేసి మనం ఇప్పుడు గమనించవలసింది ఏంటంటే, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు లేనప్పుడు. అందుకని మంచి పాట ఒకటి పాడుకున్నాం, పరిశుద్ధాత్మను కూడా. పరిశుద్ధాత్మ లేకపోతే ఏమేమి ఉన్నాయి కనుక మన ప్రార్థనలన్నింటిలో కూడా, ప్రభు నన్ను నీ ఆత్మతో నింపండి, నన్ను నీ ఆత్మ వశంలో ఉంచుకోనండి, నన్ను నీ ఆత్మ పూర్ణునిగా చేయండి అనేటువంటి ప్రార్థన చేసుకోవాలి. తర్వాత 2వ అధ్యాయంలో 41లో చదివాం. ఎంతమంది బాప్తీసం తీసుకున్నారండి? 3000 మంది. 4వ అధ్యాయంలో 4వ వచనంలోకి వెళ్ళండి. అపోస్తలుల కార్యంలోనే వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 మంది చేర్చబడ్డారు. 5000 మంది. తర్వాత 6-7 చూడండి. 6వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. 6వ అధ్యాయంలో దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకుల అనేకులు విశ్వాసమునకు బహుగా విస్తరించెను. యాజకులంటే ఆ యూదామత యాజకులండి. అనేక మంది మారిపోయారు. ప్రియులారా, ఈనాడు కొన్ని కోట్ల మంది ప్రపంచ జనాభాలో అధికులు క్రైస్తవులు. సరే, క్రైస్తవుల్లో కూడా ఒక వేరుగా చూపిస్తారు, ఆర్సీఎం వాళ్ళని. వాళ్ళు కూడా క్రైస్తవుల కిందకే వస్తున్నారు కనుక, ఇది దేవుడు స్థాపించింది కనుక, దేవుడు ఏర్పాటు చేసింది కనుక ఇక్కడ ప్రథమ ఫలములుగా మొట్టమొదట ఎంతమంది వచ్చారండి? 3000 మంది ఒకేసారి వచ్చారు కనుక దీనిని పెంతెకోస్తు పండుగ, ప్రథమ ఫలముల పండుగ, కోత పండుగ అని కూడా అన్నారు. మొట్టమొదటి వచ్చింది. అయితే ఇక్కడ పేతురు గారి ప్రసంగంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మాత్రమే మనము సమయం లేదు కనుక ఆలోచిద్దాం. ఇక్కడ పేతురు గారు మొట్టమొదట దేవుని వాగ్దానం చూపించాడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 16 నుండి మనం 21 వరకు చూస్తే, దేవుడు పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలను అన్నింటిని కూడా ఆయన ఇచ్చారు. మనము కూడా చదువుకోవచ్చు. ప్రభు చెప్పిన కాలంలో 14వ అధ్యాయంలో ఇందాక ఆరాధన మనం చదివాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుండి 18 వరకు చూసినట్లయితే, మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును అని ప్రభు చెప్పారు. అలాగే 15వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, యోహాను సువార్త తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. కనుక ఇలా ఒక పరిశుద్ధాత్మను గురించి అనేక విషయాలు చెప్పారండి ప్రభు. చివరికి ఒక ఉపమానం చెప్పారు. మనం ఎలా అడగాలో చూద్దాం, అందరు చూద్దాం. ఇది లూకా సువార్త 11వ అధ్యాయంలో 5వ వచనం నుండి, మరియు ఆయన వారితో ఇట్లని, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ సరే, అది ఒక స్నేహితుడు ఉన్నాడు. ఇంకో స్నేహితుడి దగ్గర పోయి అర్ధరాత్రి, అయ్యా మాకు చుట్టాలు వచ్చారు, రొట్టెలు బదిలీయమంటున్నాడు. అతనేమో లేవలేని ఇవ్వలేని అంటున్నాడు. ఆయన అతను అడుగుతూ వెళుతున్నాడు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి. ఇప్పుడు 13వ వచనం చదవమ్మా. 13వ వచనం, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. మంచి ఉపమానం చెప్పి ప్రభు మనం ఎలా అడగాలో చక్కగా వివరించి చివరిలో తన స్నేహితుడే సిగ్గుమాలి అడుగుతుంటేనే అతను ఇచ్చాడు కదా, కనుక మీ పరలోకపు తండ్రి తప్పకుండా మీకు ఇస్తాడని చెప్పాడు. అలాగే ఇంకొక మాట ఏంటంటే, అందరూ కూడా కూడుకున్నారండి. అక్కడ సహవాసాన్ని తెలియచేస్తుంది. మరి ఎందుకు అనుకున్నారు అందరూ దేవాలయంలో కూడుకునేది? ఒకరికొకరు భక్తి జీవితంలో ఎదగడానికి. 125 మంది మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనము కూడా అలాగూ కూడుకొని మనము ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందడానికి, భక్తి జీవితంలో పెరగడానికి
ఒకరి ఇబ్బందులు ఒకరు ప్రభువుకి చెప్పుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి ఇలాగ కూడుకోవాలి. వాళ్ళందరూ కూడుకోవడం ద్వారా చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 23 నుండి చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 23 నుంచి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాం. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నమ్మదగిన వాడు కనుక మనం అందరం కూడా అలాగూ కూడుకొని ప్రభు యొక్క వాగ్దానం ఎత్తి మనము ప్రార్థించడం ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందడానికి వీలవుతుంది అనేటువంటి మాట మనకు తెలియచున్నది వాక్యం ద్వారా. కనుక మనము అందరూ కూడా వారి వల్లే కూడుకోవాలని అర్థం అవుతుంది. తర్వాత విషయం చూసినట్టయితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 38వ వచనంలో పేతురు గారు తన ప్రసంగంలో ఏం చెప్తున్నాడంటే, మారు మనస్సు పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మనం అనేక సార్లు వాక్యం వింటున్నాము, ప్రభు సన్నిధిలోకి వచ్చాము, వాక్యం చదువుతున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము. మరి ఇలాంటప్పుడు మనము మారు మనసు పొందామా అనేటువంటి దానిని మనం అందరం కూడా పరిశీలించుకోవాలని ప్రభు కోరుచూ ఉన్నాము. కనుక ఇక్కడ మనం చూస్తే మరి గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారంటే, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు. కనుక మనలో మార్పు రావాలి, ప్రభు స్వరూపం రావాలి. అలాగే గలతీ పత్రిక 5:22లో మనం చూస్తే ఆత్మ ఫలములు ఉన్నాయి. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఈ ఆత్మ ఫలములు మనము పొందేటట్లుగా ప్రభువును ప్రార్థించుకున్నట్లయితే అవి మనలో కనబడుతుంటాయి. అంతేకాకుండా అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారండి. మనము చూసినట్లయితే 2వ అధ్యాయంలో 22 నుండి 28 వరకు, మీరు ఆ జీవాధిపతిని చంపేశారు, ఆయన లేచాడు, మేము సాక్షులము అని చాలా బలముగా వారు లోకమంతా సాక్ష్యం చెప్పారు. మనము కూడా ప్రభువులో మనం నేర్చుకున్నటువంటి మాటలు, విన్న మాటలను, మనం కన్నవాటిని అన్నిటిని కూడా బలముగా లోకానికి సాక్ష్యంగా చెప్పాలి. చూడండి, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనంలో దావీదు గారు ఒక మాట చెప్తున్నాడు, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను ప్రకటించున్నాను. కనుక చూడండి, అపోస్తలుడు 4:20 చూద్దాం. చూడండి, 4వ అధ్యాయము 20వ వచనంలో ఏం చెప్తున్నారంటే, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని చెప్పారు వీళ్ళారా. కనుక వారు అపోస్తలుడు బలమైన సాక్ష్యం ఇచ్చారు. మనము కూడా మన పెదవులు మూసుకోకుండా సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇవ్వాలంటే సంఘంలో అందరికీ బోధించడం విధానం అనుకోబాకండి. ఒక్కొక్క మనిషికి బోధించవచ్చు అవకాశం ప్రభు ఇస్తేనే ఒక్కొక్కరికి ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పాలి. అలా చెప్పడం ద్వారా నీవు పరిశుద్ధాత్మతో నింపబడతావు, ప్రభువులు ముందుకు సాగిపోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా పేతురు గారు 40వ వచనంలో ఒక మాట చెప్పారు. చూడండి, 2వ అధ్యాయము అపోస్తలుల కార్యము 40. మీరు మూర్ఖులము, ఈ తరము వారికి వేరే ఉండమని చెప్పారు. మనము ఇవన్నీ కూడా వాక్యంలో ఉన్న విషయాలే. అపోస్తలుల కార్యం కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రారంభంలో ఏమని చెప్పండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, కూర్చుండక, ఇలాగ మనము, ఎందుకంటే వారి నడవడి ప్రవర్తన మాటలన్నీ తెలిసిపోతాయి కనుక మనం అటువంటి వారితో లోపంలో ఉన్నాం కనుక ఏదో కొంచెం మాట్లాడుకోవడం అంతవరకే కానీ దూరముగా ప్రభుతో ఉండాలి. అదే ఇక్కడ పేతురు గారు తన
ప్రసంగంలో ఇంకా మీకు రెండో కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 14 నుండి మనం చూసినట్లయితే 2 కొరింథీ 6:14 మీరు అవిశ్వాసులతో చదవండి. జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసపు పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, మీరు వారిలో నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండు, అపవిత్రమైన దాన్ని ముట్టుకుడు. కనుక ప్రియులారా, మనము ప్రత్యేకంగా ఉండాలి. వాక్యంలో నాకు 3 విషయాలు చెప్తా చూడండి. మరి గురుగులు గోధుమలను ఉన్నాయి, మత్తయి సువార్త 13:30 చదవక్కర్లేదండి. అలాగే గొర్రెలు మేకలు కనబడుతున్నాయి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 32-33 వచనాలు. అలాగే పొట్టు గట్టి గింజలు, మత్తయి సువార్త 3:10. మనం దేనిలో ఉన్నాం అనేది పరిశీలించుకోవాలి. గురుగులు గోధుమలు ఉన్నాయి, గొర్రెలు మేకలు ఉన్నాయి, పొట్టు గట్టి గింజలు. కనుక మనము ప్రభువులో ఉన్నామని చెప్పుకుంటూ, ప్రభువును నమ్ముకొని వాక్యాహారం భుజించుచు, అనుదినం ప్రార్థనలో బలం పొందుచు, మనము గురుగులుగా ఉండకూడదు, గోధుమలుగా ఉండాలి. అలాగే మనము గొర్రెలుగా ఉండాలి, మేకలుగా ఉండకూడదు. 25వ అధ్యాయంలో ఉన్నది మత్తయి సువార్తలో మీరు చూసుకోండి. అలాగే పొట్టుగా ఉండడం మంచిదా, గట్టి గింజలుగా ఉండడం మంచిదా ఆలోచించుకోవాలి. ప్రార్థన చేసుకొని, ప్రభువా నన్ను ఇలాగ ఉంచండి అనేటువంటి విషయాన్ని మనము ప్రార్థన చేసుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే పేతురు గారి యొక్క వాక్యం విని ఎంతమంది బాప్తిసం పొందారండి? 3000 మంది పొందారు. మరి మనం ఎన్నో రీతిలుగా వాక్యం వింటూ ఉన్నాము. మనము బాప్తిసం పొందుతున్నామా, పొందామా పరిశీలించుకోవాలి. ఎందుకంటే మరి బాప్తిసం ఇచ్చే సమయంలో నేను 2 విషయాలు చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఒకటి, యేసు ప్రభు బాప్తిసం ఇచ్చారు, ఆయన తీసుకున్నారు. ఇంకంతకన్నా మనకు కావాల్సిన ఎవిడెన్స్ లేదు. అందువలన వాక్యం వినే మనము ఎంతకాలం ఉన్నా కూడా ఇంకా మనము వాయిదాలు వేయకుండా మనము బాప్తిసం తీసుకోవాలి. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో 36వ వచనంలో ఒక చిన్న మాట చెప్తాను. 8:36లో వారు త్రోవను వెళ్ళుచుండగా ఇథియోపియా కంట్రీ యొక్క ఆర్థిక శాఖ మంత్రి యెరూషలేములో ఆరాధనకు వెళ్ళొస్తూ ఉన్నాడు. సరే, దారిలో భక్తుడు ఆయనకు వాక్యం చెప్పుకున్నాడు. వాక్యం విని ఇక నీళ్ళు వచ్చేసినాయంట. ఏమంటున్నాడు అతను? 36, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు అని ఫిలిప్ వాక్యం చెప్పారండి రథం మీద. ఇప్పుడు ఎవరు అడిగారండి ఈ మాట? బాప్తిసం ఇచ్చేవాళ్ళు అడిగారా, పొందేవాళ్ళు అడిగారా? పొందేవాళ్ళు అడగాలి. వారికి స్వేచ్ఛ ఉన్నది. ఎవరు కూడా బలవంతంగా మేము కాగితంలో రాయించుకుంటామండి నా ఇష్ట ప్రకారముగా, ఎవరు ఒత్తిడి కాదు. బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా నేను అడుగుతాను, మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఒత్తిడి చేశారా, మేము ఎవరన్నా ఒత్తిడి చేశామా అని. అలాగ ఒత్తిడి చేయకూడదండి. ఒత్తిడి ఎవరిని చేయకూడదు. బైబిల్ విషయంలో రూల్ అదే. అసలు మా పెద్దబాబు ఇక్కడ అయిన తర్వాత అమెరికా వెళ్ళాడు చదవడానికి. బాప్తిసం ఇవ్వడానికి పెద్దవాడైనా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బాప్తిసం తీసుకున్నాడు, వేరే సంఘం. కనుక మరి నేను కూడా నీ బైబిల్ విషయంలో ఉన్నా కానీ నూతన విషయంలో బాప్తిసం తీసుకున్నాను ఆయా పరిస్థితులను బట్టి. కనుక ఒకటే బాప్తిసం, ఒకటే ఎక్కడైనా. దానిని బలవంతంగా పిల్లలకు కానీ ఎవరికి కానీ ఇవ్వకూడదు. వాళ్ళ ఇష్టము, వాళ్ళు నిర్ణయించుకోవాలి, ప్రభువు నమ్ముకోవాలి, వారి స్వరక్షకులుగా చేర్చుకున్న తర్వాత. కనుక ఇలాగూ పేతురు గారు ప్రసంగంలో బాప్తిసం తీసుకోవాలని చెప్పి, ఇక్కడ మీరు ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ ఆనాడు యెరూషలేములో
అనేక దేశాల మంది ఉన్నారండి. 18 దేశాల వారు ఉన్నారు అక్కడ. 18 కంట్రీలు. చూడండి 2వ అధ్యాయంలో 5 నుండి 12 వచనాల వరకు చూసినట్లయితే, యెరూషలేము అనేక మంది రాజులకు కేంద్రంగా ఉన్నది కనుక అనేక మంది రాజులు యెరూషలేమును కేంద్రంగా పరిపాలించారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 5 నుండి 12 వచనాల వరకు చూసినట్లయితే మనం అక్కడ 18 దేశాల వారు ఉన్నారు. అనేక రకాలైనటువంటి భాషలు మాట్లాడేవారు ఉన్నారు. వీరు పరిశుద్ధాత్మను పొంది వారి వారి భాషలో మాట్లాడుతున్నారు. ఇదేందయ్యా మా భాషలో మాట్లాడుతున్నారు అని అనుకున్నారు. కనుక అలాగూ ప్రభు యొక్క ఆత్మను పొంది ప్రపంచమంతా కూడా వాళ్ళు వాక్యము వినిపించి చెదరిపోయి వెళ్ళారు. చివరి పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలంటే. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలంటే అదేదో ఒక పెద్ద కొత్త మాట కాదండి. పరిశుద్ధాత్మను పొందుట. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను గారు ఏం చెప్పాడంటే, యోహాను సువార్త 1:33 చూడండి. 1:33లో నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లలో నన్ను పంపిన వాడు ఆత్మ దిగి పరిశుద్ధాత్మలో నాతో చెప్పాడు. యేసు ప్రభు యోహాను గారి దగ్గర బాప్తిసం తీసుకున్నాడండి. వింటున్నారమ్మా? యేసు ప్రభు బాప్తిసం తీసుకుంటే ఎవరైనా అడగలరా నువ్వేందైనా బాప్తిసం తీసుకోలేదని? ఆయన ఎందుకంటే మనకు మాదిరి కూడా బాప్తిసం తీసుకున్నారు. ఆయనే పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తారని చెప్పారు. కనుక 3:11 కూడా చూద్దాం. 3వ అధ్యాయము యోహాను సువార్త, మత్తయి సువార్త 3:11 చూడండి. 11 వచ్చింది. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చినని యోహాను వాడికి చెప్పారు. కనుక పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలండి అంటే పరిశుద్ధాత్మను పొందుతా, పరిశుద్ధాత్మ వశములో మనము ఉండుట, పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండుట, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగి ఉండాలి. అప్పుడు మనం మన ఇష్టాన్ని అంతా కూడా కొట్టివేస్తాం. దయచేసి వినండి. ఒకటి, మనుషులు శరీర వశంలో ఉంటారు. ఎవరి శరీర వశంలో అండి? ఎవరి శరీరం వాళ్ళదే, ఒకరి శరీరం కాదు. శరీర వశంలో ఉంటారు. రెండవది లోక వశంలో ఉంటారు. మూడవది సాతాను వశంలో ఉంటారు. ఈ 3 కూడా కొట్టివేసి పరిశుద్ధాత్మ వశంలో ఉండాలి. అందుకొరకే మనం ఇన్ని పాటలు పడుతూ ఉన్నాం. ప్రార్థన, వాక్యము, పరిచర్య, బోధించుట, సాక్ష్యము, ఇవన్నీ కూడా ఎందుకంటే మనలను మనం వృద్ధి చేసుకోవడానికి, మనలను కొట్టివేసుకొని మనలో ప్రభువు నివసించేటట్లుగా, ప్రభు ఇష్టం జరిగేటట్లుగా మనము భక్తిలో ఎదగాలి. దైవజనులు ఒక పాట రాశారు, తను నా దిదివో గైకును అనే దాంట్లో అన్ని స్వర విధివో కొనివి, కాళ్ళు చేతులు అన్నీ కూడా నా ఇష్టమిది గోయిది నీ ఇష్టముగా చేయా నా ఇష్టమిగా సాదది నా ఇష్టయు నాకి నా హృదయమిది గోని కేలియాదే రాజా కియా సింహాసనమో కనుమోనాది గోవై కొనుమియో ప్రభువాది అనితి ప్రాసి సించుమి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో 4వ వచనం మనం చూసినట్లయితే 1:4లో అందరూ పరిశుద్ధాత్మతో
నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ప్రియులారా, పరిశుద్ధాత్మ మనము త్రియేక దేవుని ఆరాధిస్తున్నామండి. సృష్టికర్త అయిన తండ్రి, రక్షణకర్త అయిన కుమారుడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి. ఇప్పుడు మనము ఏ కాలంలో ఉన్నాం చెప్పండి? ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాము. కనుక మనము చూడండి, లోకంలో పరిశుద్ధాత్మ ఎలా ఉందో కొద్ది 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అతివృష్టి అనావృష్టి అంటారు కదా. కొంతమంది ఏమో పరిశుద్ధాత్మ వచ్చిందని పెద్ద పెద్దగా కేకలు బొబ్బలు వేస్తూ ఉన్నారండి. కొంతమంది ఏమో పరిశుద్ధాత్మ ఉందని తెలియదు వాళ్ళకి. ఈనాడు కాదు, పూర్వకాలం చూడండి. అపోస్తుల కార్యములు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో 19వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 19:2 ఒకసారి చదవండి. వాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. ప్రియులారా, కొంతమందికి పరిశుద్ధాత్మ ఉన్నదని తెలియదు, వినరు, పట్టదు. కొంతమంది పరిశుద్ధాత్మ ఉన్నది అని పెద్దగా కేకలు వేస్తారు. ఎవరిని మనం విమర్శించట్లేదు. కొంతమంది సైలెంట్గా చూడండి, మేడగదిలో వారు నెమ్మదిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ వారందరి మీద దిగి వచ్చి నెమ్మదిగా ప్రార్థన చేసుకుంటారు. ఆ తర్వాత వారు అందరి భాషలతో మాట్లాడారు. కనుక కొంతమంది క్రైస్తవులు అలా ఉండడం ద్వారా ఇతరులకు కూడా ఇబ్బందిగా ఉందండి. నేను రాత్రి కాలంలో కూడా చెప్పాను. మా ఊరి నుంచి ఒక ఆయన పెంతుకోస్ పాస్టర్ గారు విజయవాడ వచ్చి, అయ్యా మరి ఇట్లా మా గొడవల్లో మాకు మీటింగ్ జరుగుతుంది, నువ్వు కూడా రమ్మన్నాడు. సరే నేను చూద్దామని ఎక్కడికైనా వెళ్తానండి. వెళితే అక్కడ ఏమైందంటే చాలామంది సేవకులు ఉన్నారు. ఇంకా పెద్దగా అసలు అరవడం ఏంటి, పల్టీలు కొడుతూ ఉన్నారండి. పరిశుద్ధాత్మ వచ్చేసిందని. అయితే ప్రభు వారికి ఒక పద్ధతి ఇచ్చారు, మనకు ఒక పద్ధతి ఇచ్చారు. ప్రభు అయ్యగారు కూడా రాసినటువంటి వారి గురించి, వారు ఎంతో ఆయాసకరంగా ఉన్నా కూడా వారికి ఉన్న ఆశను బట్టి ప్రభు వారికి కూడా ఆత్మనిచ్చారని రాశారండి అయ్యగారు పుస్తకం. ఆ మాట రాశారు. కనుక ఏ మనిషిని కానీ ఏ మతమును కానీ దూషించకూడదు, ద్వేషించకూడదు, తెలియనివి ప్రభువుని అడిగి తెలుసుకోమని దైవజనుడు చెప్తుంది. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ విషయమై అటువంటి అభిప్రాయం ఉండడానికి వీల్లేదండి. చూడండి, సృష్టికర్త అయిన ఆశీర్వాదం చెప్తూ ఉంటాం కదా. సృష్టికర్త అయిన తండ్రి యొక్కయు, రక్షణకర్త అయిన కుమారుడు యొక్కయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క దీవెనలని చెప్తాం. దయచేసి వినండి, తండ్రి కాలంలో వీరిద్దరు కూడా ఉన్నారు. తండ్రిలో కుమారుని కాలంలో వీళ్ళిద్దరు కూడా తండ్రి పరిశుద్ధాత్మ ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో ఆ ఇద్దరు కూడా ఉన్నారు. అయ్యగారు చక్కగా రాశారు దైవ లక్షణాల స్థితిని. ఆ 3 కూడా విడదీయడానికి వీల్లేదు. అందుకనే యేసు ప్రభు యూదులతో, నేను అబ్రాహాము కంటే ముందున్నానంటే వాళ్ళకి అర్థం కాలం మతిపోయింది. నీకు 30 ఏళ్ళు కూడా లేవే, అబ్రాహాము కంటే ముందున్నావా? యేసు ప్రభు అనాది కాలంలో తండ్రితో ఉన్నాడు, తండ్రిలో ఉన్నారు అని. అట్లనే 3 వేరు కాదు, 3 వేరు కాదు, 3 ఒక్కరే, ఒకరు 3గా ఉన్నారు. ఇది చాలా విశేషమైనటువంటి విషయం. కనుక ఇలాగ మనము త్రియేక దేవుని ఆరాధిస్తున్నాము. ఇప్పుడు మనము ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ తండ్రి కాలంలో ఉన్నాము. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, తండ్రి కాలంలో మనుషులు ప్రభువుని దేవుని చేరుకోవడం చాలా కష్టము. కుమారుని కాలం వచ్చేవరకు చాలా తేలికైపోయింది. ఇప్పుడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ తండ్రి కాలంలో ఇంకా తేలికైపోయింది. అన్ని జరిగించే పనులన్నీ కూడా ఆయనే జరిగిస్తున్నారు కనబడకుండా. మన పనులన్నీ ఆయనే. నిత్యము మనల్ని పరిశుద్ధాత్మ తండ్రి నడిపిస్తున్నారు. మనలో
మనలో ఉంటున్నారు. మొదటి యోహాను పత్రిక 4:4 మీరు చూసినట్లయితే ఒకసారి చూడండి. మొదటి యోహాను 4:4 చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఎక్కడున్నాడు చెప్పండి. ఇప్పుడు మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉండడానికి అనుకూల పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకోవాలి. ఊళ్ళో ఉన్న చెత్త అంతా నీలో వేసుకున్నావు అనుకో, దేవుడు ఉండడానికి అవకాశం ఉండదు. ఊళ్ళో ఉన్న చెత్త అంతా తీసేసుకోవాలి, ప్రార్థన చేసుకుంటూ ప్రతిదినం. అప్పుడు ప్రభు మనలో నివసిస్తాడు, నడిపిస్తాడు. అట్టి గొప్ప దేవుడు మనకెల్లరికీ అనుగ్రహించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగా మాట్లాడి నాయన పెంతెకొస్తు పండుగ నీ ఆత్మను కుమ్మరించావు. వారు నీ ఆత్మను పొంది ప్రపంచమంతటా కూడా తిరిగి బోధించి మార్పు చేసేసారు. మేము కూడా నీ ఆత్మను పొంది నీ పని చేయడానికి ప్రతి ఒక్కరిని దీవించుకుని ఆలయంలో కూడిన ప్రతి బిడ్డకు నీ ఆత్మను దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.